హాయ్ మిగోస్, నిన్న మా ఫ్రెండ్ అడిగాడు, అరే ఒక 200 రూపాయలు ఉన్నాయి రా, శుభ్రంగా చెరొక బిర్యానీ తిందాం పదా అని చెప్పి అన్నాడండి. నేను అన్నాను, అరే డబ్బులు అనేవి ఖర్చు పెడితే మళ్ళీ రావురా, ఆ 200 రూపాయలతోనే నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు కదా అంటే వాడు షాక్ అయిపోయాడు. 200తో బిజినెస్ ఏంట్రా బాబు అని చెప్పి అన్నాడు. అవునరా, ఒకసారి నువ్వు నా వీడియో చూడని చెప్పేసి చెప్పానండి. సో మీరు కూడా షాక్ అయితే 200 రూపాయలతో ఏ బిజినెస్ ఉంటుందిరా బాబు, వీడు పిచ్చోడు అనుకుంటే కాదండి, నేను కరెక్ట్గా తెలివితోనే అన్నీ ఆలోచించి చెప్తున్నాను. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను లాస్ట్ వీడియోలో కూడా 300 రూపాయలతో మనం ఎలాంటి బిజినెస్ చేసుకోవచ్చు టాప్ 10 అనేది చెప్పడం జరిగింది. చూడకపోతే చూడండి. ఫస్ట్ వన్ వచ్చే డ్రింకింగ్ స్ట్రా సెల్లింగ్. అంటే ప్లాస్టిక్ లేదా పేపర్ స్టాల్స్ అయితే ఉంటాయి కదండి, స్ట్రాస్ ప్యాకెట్ కొనుక్కొని జ్యూస్ షాప్స్ లేదా చిన్న ఫుడ్ స్టాల్స్కి మీరు అమ్మొచ్చండి. ఇప్పుడు వాటిని బల్క్గా వేయొచ్చు, లేకపోతే చిన్నవిగా వేయచ్చు. మీరు జస్ట్ వాళ్ళకి శాంపుల్ చూపించండి ఫస్ట్, వాళ్ళకి నచ్చింది అనుకో, సో వాళ్ళు మీకే ఆర్డర్ ఇస్తారు. సో మీరు బల్క్గా తీసుకొచ్చి పెట్టినా సరే వాళ్ళకి జస్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి వాళ్ళు ముందు తీసుకునే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ ఫ్యాన్ సెల్లింగ్. అంటే మీరు వేసవి కాలంలో తాటాకులతో చేసినటువంటి హ్యాండ్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి కదండి, విసునుగర్లు అంటారు వాటిని కొనుక్కొచ్చి కూడా మీరు బస్ స్టాండ్ దగ్గర కానీ లేదా మార్కెట్ దగ్గర కానీ మీరైతే అమ్మి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే. మరి థర్డ్ వన్ చూసుకుంటే స్మాల్ మిర్రర్ సెల్లింగ్స్. చిన్న పాకెట్ మిర్రర్స్ అంటే పాకెట్ అద్దాలు కొనుక్కొని మహిళలకి లేకపోతే బ్యూటీ షాప్స్ దగ్గర మీరు చిన్నగా అమ్మి వాటిని అయితే బిజినెస్ చేసుకోవచ్చు. అవి చూడడానికి చాలా లుకింగ్గా ఉండేటట్టు చూడండి. ఓకేనా. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి రబ్బర్ ఎరేజర్ సెల్లింగ్. సో ఎరేజర్లు హోల్సేల్లో మీరు తీసుకొని రండి. స్కూల్ పిల్లలకి కానీ లేకపోతే స్టేషనరీ షాప్స్కి కానీ మీరు బాగుంటే ఈ ప్రోడక్ట్ కూడా ఒకసారి వాడి చూడండి అని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళకి నచ్చింది అనుకో మీ దగ్గర తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ ఫ్లాగ్ సెల్లింగ్. పండగలు లేదా నేషనల్ డేస్ ఉంటాయి కదండి, అలాంటి సమయంలో ఈ చిన్న పేపర్ ఫ్లాగ్స్ అనేవి మీరు అమ్మి కూడా సింపుల్గా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో సిక్స్త్ వన్ వచ్చేసి డిస్పోజబుల్ స్పూన్ సెల్లింగ్. అంటే డిస్పోజబుల్ స్పూన్స్ ప్యాకెట్ మీరు కొనుక్కోండి. ఎక్కడన్నా ఒక 100 రూపాయలు ఉండదండి, అది 30 రూపాయలు ఉంటుంది. సో అలాంటి చిన్న ప్యాకెట్లు అయితే తీసుకోండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ లేదా స్టాల్స్ జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు వాటిని అమ్మే ప్రయత్నం చేయండి. అది మీ టాలెంట్. మనకి మాట్లాడే శక్తి ఉండాలన్నమాట. బిజినెస్ అంటేనే ఎదుటి వ్యక్తిని మనమైతే ఇంప్రెస్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయాలి. సో అదే బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ క్వాలిఫికేషన్. సో మరి నెక్స్ట్ చూసుకుంటే స్మాల్ కాంబో సెల్లింగ్. అంటే చిన్న ప్లాస్టిక్ కాంబోస్ ఉంటాయి కదండి, వాటిని కొనుక్కొని మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రకాల కాంబోసే అందులో ఉంటాయి. సో మార్కెట్లో లేదా బస్ స్టాండ్లో కానీ మీరైతే అమ్మొచ్చు వాటిని. ఓకేనా. ఎయిత్ వన్ వచ్చేసి అగరబత్తీలు మీరైతే అమ్మి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే అగరబత్తి చిన్న ప్యాకెట్స్ తీసుకొని ఇంటింటికి లేదా చిన్న షాప్స్కి మీరైతే వాటిని మీరే తయారు చేయటమా లేకపోతే ఎక్కడన్నా తక్కువలో కొనుక్కొచ్చి ఎక్కువగా అమ్మడం అనేది చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 9th వన్ బర్త్డే క్యాండిల్ సెల్లింగ్. అంటే ఇప్పుడు బర్త్డే చేసుకునే వాళ్ళకి క్యాండిల్స్ అనేవి చాలా అవసరం పడతాయి కదా. సో ఇవన్నీ ఎక్కడ తీసుకుంటారు, కేక్స్ ఎక్కడైతే మనం కొంటామో అక్కడే తీసుకుంటాం కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ యొక్క బేకరీస్ దగ్గరికి వెళ్ళి సో ఈ టైప్ ఆఫ్ మీరు ఎక్కడన్నా సరే ఒక బెస్ట్ మంచి ఐటమ్ అనేది తీసుకురావాలి. అది చూడడానికి ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తికి నచ్చేలా ఉండాలి, ఇంప్రెషన్గా ఉండాలి. ఇప్పుడు మనకైనా చూడండి, ఏదైనా ఫుడ్ తినాలనిపించినప్పుడు దాని కలరు, దాని యొక్క అరోమా, దాని యొక్క చూడడానికి బాగుంటేనే మనమైతే తీసుకుంటాం కదా. అంటే మనకి ఎక్కువగా అట్రాక్షన్ అవుతాం కదా. ఇది కూడా అంతే. నార్మల్గా అన్ని చోట్ల దొరికేటటువంటి తీసుకొచ్చి అమ్మేశారు అనుకోండి, మీకేం లాభం ఉంటుంది? అలా కాదు. అది కొంచెం యూనిక్గా ఉండాలి, కొంచెం స్టైల్గా ఉండాలి. అలాంటి మీరు తీసుకొచ్చి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు మళ్ళీ మీకు ఆర్డర్ ఇచ్చేది చేసుకోవాలి. ఒక్కసారి మీరు ఎవరికైతే మీరు ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మీరే కొన్నాళ్ళ తర్వాత జస్ట్ ఎలా ఉందండి, వాట్ ఈజ్ వాట్ అని అడిగి ఓకే బాగుంది అని అనుకుంటే మళ్ళీ మేము ఇస్తామండి అని చెప్పి వాళ్ళతో పాటు ఒక టైప్ అయ్యి మంచి సన్నిహితం మెయింటైన్ చేయాలి మీరు. అంటే మంచి స్నేహభావంగా ఉండి మంచిగా మాట్లాడుతూ ఉండాలి. ఓకే. సో 10th వన్ వచ్చేసి స్మాల్ నోట్ ప్యాడ్ సెల్లింగ్. అంటే చిన్న నోట్బుక్స్ అండి, మీరు చిన్నగా కొనుక్కొని రండి. స్కూల్స్ దగ్గర లేదా ఆఫీస్ దగ్గర కానీ మీకు ఎక్కువగా ఈ పేపర్స్ నీడ్స్ ఉంటాయి చూసారా, ఈ మ్యారేజెస్ దగ్గర అంటే రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్ దగ్గర, సో ఆఫీసుల దగ్గర ఇలాంటి చోట మీరైతే వాటిని తొందరగా అమ్మేసేసి కూడా ఇప్పుడు ఏదైనా కావాలంటే బయటికి పంపిస్తారు కదా. సో మనం బయటే ఉన్నాం అనుకోండి, ఒక బుక్ కావాలంటే తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా కూడా మనం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవి 200 రూపాయలతో చేయగలిగే బిజినెస్ అని చెప్పాను. బట్ ఇవన్నీ ఏంటంటే
ఇప్పుడు మనము ఒక సినిమా తీసేటప్పుడు ఎంతమందిని రిహార్సల్ చేయించుకుంటాం కదా. సో ఎవడైతే బాగా యాక్ట్ చేస్తాడో వాడిని మనం తీసుకుంటాం మన సినిమాల్లోకి. అలాగే మనం కూడా ఒక వస్తువుని మనం యూనిక్గా, అంటే కొత్తగా ఉండాలి, జనాలు వాటికి అట్రాక్ట్ అవ్వాలి. సో ఆ విధంగా ఉండాలి అనమాట ఆ వస్తువు అనేది. మనం తీసుకొచ్చి అమ్మే వాళ్ళకి మనమైతే అది ఇవ్వటం ద్వారా ఒకవేళ బాగుంది అంటే వాళ్ళకి మనం బల్క్లో ఆర్డర్ అయితే ఇస్తాము. సో ఈ విధంగా మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది అందరికి కాదు, నేను ఒక ఐడియా మాత్రమే ఇస్తున్నాను. మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటారో మీ ఇష్టం. అది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకి తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.